ప్రియమైన మీనరాశివారికి నమస్కారం. మీ జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు ఇప్పుడు మీ ముందుకొస్తోంది. మార్చ్ 23, 24, 25, 26 ఈ 4 రోజులు మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలవు. ఈ వీడియో మీకు కనిపించడం యాదృచ్ఛికం కాదు. ఇది ఒక సంకేతం, ఒక హెచ్చరిక మరియు ఒక అవకాశము. ఎందుకంటే మీ జీవితంలో మీ జీవితంలో సమస్యలు ఎక్కువైపోయాయా? ప్రేమలో విఫలం, పెళ్లి ఆలస్యం, డబ్బు సమస్యలు? ఇంకా టెన్షన్ పడకండి. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం ద్వారా మీ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం. ఉద్యోగం, విదేశీయానం, కుటుంబ సమస్యలు ఏదైనా సరే ఒక్క ఫోన్ కాల్తో మార్గం చూపిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి 6300676472. మీ అదృష్టం మార్చుకునే సమయం ఇదే. జరగబోతుందో ముందుగానే తెలుసుకుంటారు. మీరు చూస్తున్నది రుద్రఫలాలు ఛానల్. ఇక్కడ చెప్పేది 100% జ్యోతిష్య ఆధారంగా ఉంటుంది. అలాగే వ్యక్తిగత జాతక విశ్లేషణ, రత్నాలు, యంత్రాలు, పూజలు వంటి ఎస్ట్రాలజీ ప్రాడక్ట్స్ అండ్ గైడెన్స్ కోసం మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ పేజెస్ను తప్పకుండా ఫాలో అవ్వండి. లింక్ బయోలో ఉంటుంది. మీనరాశివారికి మార్చ్ 23 నుండి 26 వరకు ఉన్న ఈ 4 రోజులు సాధారణ కాలం కాదు. ఈ కాలంలో జరిగే మార్పులు మీ జీవిత దిశను మెల్లగా కాని గట్టిగా మార్చే స్వభావం కలిగి ఉంటాయి. ఇప్పుడు మొదటి 5 ముఖ్య అంశాలను వివరంగా తెలుసుకుందాం. మొదటి అంశం, ఈ 4 రోజుల ప్రత్యేకత. ఈ 4 రోజులు మీ రాశివారికి ఒక మార్పు దశగా పనిచేస్తాయి. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న ఆగిపోయిన పరిస్థితులు, ఆలస్యాలు, అడ్డంకులు ఒక్కసారిగా కదలికలోకి వస్తాయి. ఈ రోజుల్లో మీరు అనుభవించే సంఘటనలు చిన్నవిగా అనిపించినా వాటి ప్రభావం చాలా పెద్దది. మీరు ఇప్పటివరకు ఎదురుచూస్తున్న ఒక విషయం, ఒక అవకాశం లేదా ఒక వ్యక్తి ఈ సమయంలో మీ జీవితంలో మళ్లీ ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు వెంటనే ఫలితాలు ఇవ్వకపోయినా భవిష్యత్తులో గొప్ప మార్పులకు కారణమవుతాయి. మీరు ఈ రోజుల్లో చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన ఒక కొత్త దిశను మీకు చూపిస్తుంది. అందుకే ఈ కాలాన్ని మీరు సాధారణంగా తీసుకోకుండా ప్రతి చిన్న సంకేతాన్ని గమనిస్తూ ముందుకు సాగాలి. రెండవ అంశం, గ్రహాల ప్రభావం మీ మీద ఎలా ఉంది. ప్రస్తుతం మీ రాశిపై గురుగ్రహం, శనిగ్రహం మరియు కేతు ప్రభావం ఒక ప్రత్యేక స్థితిలో ఉన్నాయి. గురుగ్రహం మీకు జ్ఞానం, మార్గదర్శనం మరియు అవకాశాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే శనిగ్రహం మీ సహనాన్ని పరీక్షిస్తుంది. మీరు ఎంతవరకు కష్టాన్ని భరించగలరు, ఎంతవరకు నిశ్చయంగా నిలబడగలరు అన్నది శని నిర్ణయిస్తుంది. కేతు ప్రభావం వల్ల మీరు కొంత గందరగోళం, అనుమానం లేదా లోపల ఒక అసంతృప్తి అనుభవించవచ్చు. కాని ఈ 3 గ్రహాల కలయిక మీకు ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి పనిచేస్తుంది. మీరు గతంలో చేసిన కర్మలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి. మీరు నిజాయితీగా కష్టపడి పనిచేసినట్లయితే ఈ రోజుల్లో మీకు మంచి ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి. కాని మీరు చేసిన చిన్న తప్పులు కూడా ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. అందుకే మీరు జాగ్రత్తగా ఆలోచించి ప్రతి అడుగు వేయాలి. మూడవ అంశం, మీ జీవితంలో పెద్ద మార్పు ఎక్కడ వస్తుంది. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో పెద్ద మార్పు ముఖ్యంగా మీ నిర్ణయాలలో కనిపిస్తుంది. మీరు ఇప్పటివరకు తీసుకోలేని ఒక నిర్ణయం ఈ సమయంలో తీసుకునే అవకాశం ఉంది. అది ఉద్యోగం సంబంధం కావచ్చు, వ్యక్తిగత జీవితం కావచ్చు లేదా ఒక కొత్త ప్రారంభం కావచ్చు. మీరు ఒక మార్గం నుండి మరొక మార్గానికి మారే సూచనలు ఉన్నాయి. ఒక కొత్త అవకాశం మీ ముందుకు వస్తుంది. అది మొదట చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కొంతమందికి ఒక కొత్త పరిచయం, ఒక కొత్త వ్యక్తి జీవితంలోకి రావడం ద్వారా మార్పు వస్తుంది. మరికొంతమందికి ఒక పాత విషయం మళ్లీ తిరిగి వచ్చి దానితో ఒక కొత్త దారి తెరుచుకుంటుంది. మీరు ఈ సమయంలో మీ మనసు చెప్పే మాటను గమనించాలి. ఎందుకంటే ఈ మార్పు మీకు శాశ్వత ఫలితాలను ఇస్తుంది. నాలుగవ అంశం, ఆర్థిక పరిస్థితి. మీనరాశివారికి
ఈ 4 రోజుల్లో ఆర్థిక విషయాల్లో ఒక కదలిక కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డబ్బు సంబంధిత విషయం ఇప్పుడు పరిష్కారం కావచ్చు. ఒక బాకీ డబ్బు తిరిగి రావడం, ఒక కొత్త ఆదాయం ప్రారంభం కావడం, లేదా ఒక అదనపు లాభం వచ్చే అవకాశముంది. అయితే ఇది పూర్తిగా సులభంగా రాదు. మీరు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరికైనా డబ్బు ఇవ్వడం, పెట్టుబడులు పెట్టడం వంటి విషయాల్లో తొందరపడకూడదు. మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే అది మీకు లాభం లేదా నష్టం రెండింటిలో ఒకటి ఇవ్వగలదు. అందుకే మీరు ప్రతి ఆర్థిక నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. మీ కష్టం ఫలితాలు ఇవ్వడం ప్రారంభమైనా మీరు దాన్ని సరైన విధంగా ఉపయోగించాలి. ఈ సమయంలో మీరు పొదుపు చేయడం, అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది. 5వ అంశం ఉద్యోగం మరియు వ్యాపారం. ఉద్యోగంలో ఉన్న మీనరాశివారికి ఈ రోజులు ఒక మార్పు సంకేతాన్ని ఇస్తాయి. మీరు ఇప్పటివరకు చేసిన కష్టం గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఒక చిన్న ప్రశంస, ఒక కొత్త బాధ్యత లేదా ఒక ప్రమోషన్ గురించి చర్చ మొదలవుతుంది. మీరు మీ పనిని నిశ్చయంగా, శ్రద్ధగా చేస్తే మీకు మంచి అవకాశాలు రావచ్చు. అయితే కొంత ఒత్తిడి కూడా ఉంటుంది. మీరు ఎక్కువగా పనిచేయాల్సి రావచ్చు. వ్యాపారం చేసేవారికి ఈ 4 రోజుల్లో ఒక కొత్త డీల్ లేదా ఒక కొత్త కస్టమర్ వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ వ్యాపారాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లగలదు. కానీ తొందరగా నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విషయాలు పరిశీలించి ముందుకు సాగాలి. మీరు ఈ సమయంలో తీసుకునే చర్యలు మీ భవిష్యత్తును నిర్మించే బలమైన పునాది అవుతాయి. 6వ అంశం ప్రేమ మరియు సంబంధాలు. మీనరాశివారికి ఈ 4 రోజుల్లో ప్రేమ మరియు సంబంధాల విషయంలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తుంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన భావోద్వేగ గందరగోళం క్రమంగా తగ్గిపోతుంది. ఒక వ్యక్తి గురించి మీరు అనుకున్న సందేహాలు స్పష్టత పొందుతాయి. కొంతమందికి పాత ప్రేమ మళ్లీ తిరిగి జీవితంలోకి రావచ్చు. గతంలో జరిగిన అపార్థాలు ఈ సమయంలో సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడని మాటలు, చెప్పలేని భావాలు ఇప్పుడు బయటపడే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ సమయంలో మీరు తీసుకునే మాటలు చాలా కీలకం. ఒక చిన్న మాట కూడా సంబంధాన్ని బలపరచగలదు లేదా దూరం చేయగలదు. వివాహితులైన వారికి భాగస్వామితో ఒక కొత్త అర్థం ఏర్పడుతుంది. మీరు ఒకరికొకరు అర్థం చేసుకునే స్థాయి పెరుగుతుంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిచయం మొదట సాధారణంగా కనిపించినా భవిష్యత్తులో అది ఒక బలమైన బంధంగా మారే సూచనలు ఉన్నాయి. మీరు మీ భావాలను దాచిపెట్టకుండా కానీ ఆలోచించి వ్యక్తం చెయ్యాలి. ఈ కాలంలో మీ హృదయం చెప్పే విషయాలు మీకు సరైన దారిని చూపిస్తాయి. 6వ అంశం కుటుంబంలో జరిగే మార్పులు. ఈ 4 రోజుల్లో మీ కుటుంబంలో ఒక శాంతి మరియు సమతుల్యత ఏర్పడే అవకాశముంది. గతంలో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఒక అర్థం పెరుగుతుంది. ఒక మంచి వార్త వినిపించే సూచనలు కూడా ఉన్నాయి. అది ఒక శుభకార్యం, ఒక విజయవార్త లేదా ఒక సమస్య పరిష్కారం కావచ్చు. మీరు చాలా కాలంగా కుటుంబంలో ఎదుర్కొంటున్న ఒక సమస్య ఇప్పుడు ముగియవచ్చు. అయితే ఈ సమయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. చిన్న విషయాలను పెద్దగా తీసుకోకుండా సహనంతో వ్యవహరించాలి. మీరు చెప్పే మాటలు కుటుంబ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక వ్యక్తి మీకు సలహా ఇవ్వవచ్చు. అది మొదట మీకు అంగీకారంగా అనిపించకపోయినా ఆలోచిస్తే అది మీకు ఉపయోగపడుతుంది. పెద్దల ఆశీర్వాదం ఈ సమయంలో మీకు చాలా ముఖ్యమైనది. మీరు కుటుంబంతో కలిసి గడిపే సమయం మీకు మానసిక శాంతినిస్తుంది. ఈ 4 రోజుల్లో కుటుంబ సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. 8వ అంశం ఒక ముఖ్యమైన వ్యక్తి ప్రవేశం. ఈ కాలంలో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి మీకు సాధారణంగా కనిపించినా భవిష్యత్తులో మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించగలడు లేదా పోషించగలదు. ఈ వ్యక్తి మీకు ఒక మార్గదర్శకుడిగా ఉండవచ్చు, ఒక స్నేహితుడిగా ఉండవచ్చు లేదా ఒక అవకాశాన్ని మీకు పరిచయం చేసే వ్యక్తిగా ఉండవచ్చు. కొంతమందికి ఇది ఉద్యోగం లేదా వ్యాపారం సంబంధంగా ఉండవచ్చు. మరికొంతమందికి ఇది వ్యక్తిగత జీవితం సంబంధంగా ఉండవచ్చు. మీరు ఈ వ్యక్తిని మొదట చూసినప్పుడు పెద్దగా గుర్తించకపోవచ్చు, కానీ తరువాత ఆ వ్యక్తి ప్రాముఖ్యత మీకు అర్థమవుతుంది. మీరు ఈ సమయంలో కొత్త పరిచయాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పరిశీలించాలి. ఎవరి మాటలను పూర్తిగా నమ్మకూడదు, కానీ పూర్తిగా తిరస్కరించకూడదు. మీరు మీ అంతశ్చేతనను వినాలి. ఈ వ్యక్తి ద్వారా మీ జీవితంలో ఒక కొత్త మార్గం తెరుచుకునే అవకాశం ఉంది.
ఇది మీ భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు. 9వ అంశం, మీ అదృష్ట సమయం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మీనరాశివారికి ఈ 4 రోజుల్లో అదృష్టం క్రమంగా ప్రారంభమవుతుంది. ఇది ఒక్కసారిగా పెద్ద మార్పుగా కనిపించకపోయినా చిన్న చిన్న మంచి సంఘటనల రూపంలో మొదలవుతుంది. మీరు ఒక చిన్న విజయాన్ని పొందవచ్చు, ఒక మంచి వార్త వినవచ్చు, లేదా ఒక పని సులభంగా పూర్తి కావచ్చు. ఈ చిన్న విజయాలే మీకు పెద్ద విజయాలకు దారితీస్తాయి. మీరు ఈ సమయంలో ధైర్యంగా ముందుకు సాగాలి. మీకు వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ఉపయోగించుకోవాలి. కొంతకాలంగా మీరు అనుభవించిన నిరుత్సాహం ఇప్పుడు తగ్గిపోతుంది. మీలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త నమ్మకం పెరుగుతుంది. ఈ అదృష్టం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది, కానీ మీరు కూడా ప్రయత్నం చేయాలి. మీరు తీసుకునే ప్రతి అడుగు మీకు మరింత మంచి ఫలితాలను ఇవ్వగలదు. ఈ కాలంలో మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితాల రూపంలో కనిపించడం ప్రారంభమవుతోంది. 10వ అంశం, మీరు తప్పక జాగ్రత్త పడాల్సిన విషయం మీ నిర్ణయాలు మరియు మీ నమ్మకం. మీరు ఎవరి మాటలను పూర్తిగా నమ్మి ఒక నిర్ణయం తీసుకుంటే అది మీకు సమస్యలను తీసుకురావచ్చు. అందుకే మీరు ప్రతి విషయాన్ని స్వయంగా ఆలోచించి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఈ సమయంలో మీకు కొంతమంది తప్పుడు సలహాలు ఇవ్వవచ్చు. వారు మంచి ఉద్దేశంతో మాట్లాడినా అది మీకు సరిపోకపోవచ్చు. మీరు మీ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయటకు చెప్పకూడదు. అలాగే ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. చిన్న తప్పు కూడా పెద్ద నష్టానికి కారణం కావచ్చు. మీరు కోపం లేదా భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు తప్పుదోవ పట్టించవచ్చు. అందుకే మీరు ప్రశాంతంగా ఉండాలి. ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని సమయానికి సరైన నిర్ణయం తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీరు ఈ 4 రోజులను విజయవంతంగా మార్చుకోవచ్చు. 11వ అంశం, ఒక రహస్య సంకేతం. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక రహస్య సంకేతం కనిపించే అవకాశముంది. ఇది ఒక సాధారణ సంఘటనలా కనిపించినా దాని వెనుక ఒక గాఢమైన అర్థముంటుంది. మీకొక ఫోన్ కాల్ రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు, లేదా చాలా కాలంగా మీకు సంబంధం లేకుండా ఉన్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీతో మాట్లాడే అవకాశముంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఈ సంకేతం మీకొక దారి చూపించడానికి వస్తుంది. మీరు దీన్ని గమనించకుండా వదిలేస్తే ఒక మంచి అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది. మీ కలలలో కూడా కొన్ని సంకేతాలు కనిపించవచ్చు. మీరు ఎప్పుడూ ఆలోచించని ఒక విషయం ఒక్కసారిగా మీ మనసులోకి రావచ్చు. ఇది మీ అంతశ్చతన మీకు చెప్పే సందేశం. మీరు ఈ సమయంలో మీ ఆలోచనలను గమనిస్తూ ఉండాలి. ఏది మీకు పదే పదే కనిపిస్తుందో, ఏది మళ్లీ మళ్లీ మీ ముందుకు వస్తుందో దానిని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సంకేతం మీ జీవితాన్ని మార్చే దిశలో మొదటి అడుగవుతుంది. 12వ అంశం, కోల్పోయిన అవకాశం తిరిగి వస్తుందా? మీరు గతంలో కోల్పోయిన ఒక అవకాశం ఈ సమయంలో మళ్లీ మీ ముందుకు వచ్చే సూచనలున్నాయి. ఇది ఒక ఉద్యోగ అవకాశం కావచ్చు, ఒక సంబంధం కావచ్చు, లేదా ఒక వ్యాపార అవకాశం కావచ్చు. మీరు అప్పట్లో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఆ అవకాశం మీకు దూరమయ్యుండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. మీ అనుభవం, మీ ఆలోచనా విధానం ఇప్పుడు మరింత పరిపక్వంగా ఉంది. ఈసారి మీరు ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకునే స్థితిలో ఉన్నారు. అయితే ఈసారి మీరు తొందరపడకూడదు. గతంలో చేసిన తప్పులను గుర్తుపెట్టుకుని వాటిని మళ్లీ చేయకుండా ముందుకు సాగాలి. మీరు ఈ అవకాశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటే ఇది మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఈసారి మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును స్థిరంగా నిలబెట్టేలా ఉంటుంది. 13వ అంశం, విదేశీ యోగం ఉందా? మీనరాశివారికి ఈ కాలంలో విదేశీ సంబంధిత అవకాశాలు కనిపించే సూచనలున్నాయి. మీరు చదువు, ఉద్యోగం లేదా వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లయితే ఇప్పుడు ఆ దిశగా ఒక కదలిక ప్రారంభమవుతుంది. ఇది వెంటనే ఫలితం ఇవ్వకపోయినా ఒక ప్రారంభ సంకేతం మాత్రం కనిపిస్తుంది. ఒక అప్లికేషన్, ఒక ఇంటర్వ్యూ కాల్ లేదా ఒక సమాచారం రూపంలో ఇది మీకు చేరవచ్చు. కొంతమందికి ఇప్పటికే ఉన్న విదేశీ సంబంధాలు బలపడే అవకాశముంది. మీరు ఒక కొత్త వ్యక్తితో లేదా ఒక సంస్థతో కలిసే అవకాశముంది. అది మీకు భవిష్యత్తులో విదేశీ ప్రయాణానికి దారితీస్తుంది. అయితే ఈ సమయంలో మీరు అవసరమైన పత్రాలు, వివరాలు అన్నీ సరిచూసుకోవాలి. చిన్న పొరపాట్లు కూడా ఆలస్యానికి కారణమవుతాయి. మీరు ఓపికతో ముందుకు సాగితే ఈ యోగం భవిష్యత్తులో సాకారమయ్యే అవకాశముంది. 14వ అంశం, ఆరోగ్య పరిస్థితి. ఈ 4 రోజుల్లో మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మీరు బయటకు బాగానే కనిపించినా లోపల అలసట లేదా ఒత్తిడి అనుభవించే అవకాశముంది. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసికంగా కొంత భారంగా అనిపించవచ్చు.
నిద్ర సరియైన విధంగా లేకపోవడం కూడా ఒక సమస్యగా మారవచ్చు. మీరు మీ శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వాలి. సమయానికి భోజనం చేయడం, నీరు తగినంతగా తాగడం, కొంత సమయం నిశ్శబ్దంగా గడపడం మీకు ఉపయోగపడుతుంది. మీరు చిన్న ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ సమయంలో మీ శరీరమిచ్చే సంకేతాలను గమనించాలి. మీరు ఆధ్యాత్మికంగా కూడా కొంత సమయం కేటాయిస్తే మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటేనే మీరు వచ్చే అవకాశాలను సరిగా ఉపయోగించుకోగలరు. అందుకే ఈ కాలంలో ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. 15వ అంశం, మీ శత్రువుల పరిస్థితి. ఈ కాలంలో మీకు వ్యతిరేకంగా ఉన్నవారి ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న అడ్డంకులు, మీపై ఉన్న ప్రతికూల శక్తులు మెల్లగా తగ్గిపోతాయి. మీ శత్రువులు మీకు నష్టం చేయాలనే ప్రయత్నం చేసినా అది విజయవంతమయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. మీరు నిజాయితీగా కష్టపడి ముందుకు సాగుతున్నందున మీకు రక్షణ లభిస్తుంది. అయితే మీరు పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో గమనిస్తూ ఉండాలి. మీరు ఎవరికీ నష్టం చేయకుండా మీ పనిమీద దృష్టి పెట్టాలి. ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఉండడం, అనవసరమైన వాదనలు దూరంగా పెట్టడం మంచిది. మీ శత్రువులు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుంది. మీరు మీ దారిలో స్థిరంగా నడిస్తే వారు మీకు ఏమీ చెయ్యలేరు. 16వ అంశం, మీరు పొందబోయే గౌరవం. ఈ 4 రోజుల్లో మీనరాశివారికి గౌరవం పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటివరకు చేసిన కష్టం, మీ పట్టుదల, మీ నిబద్ధత ఇప్పుడు గుర్తింపు పొందే దశకు చేరుకుంటాయి. ఒక చిన్న ప్రశంసగా మొదలైనది క్రమంగా పెద్ద గౌరవంగా మారే అవకాశముంది. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుండి మంచి మాటలు వినిపించవచ్చు. మీ పని పట్ల ఉన్న నమ్మకం పెరుగుతుంది. వ్యాపారం చేసేవారికి కస్టమర్ల నుండి మంచి స్పందన లభిస్తుంది. మీ పేరు మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పే మాటలను గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ గౌరవం మీకు వచ్చినప్పుడు మీరు అహంకారం వేకుండా అదే వినయంతో కొనసాగాలి. గౌరవం నిలబడాలంటే మీరు మీ ప్రవర్తనను అలాగే కొనసాగించాలి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా మీ ప్రతిష్టను ప్రభావితం చేస్తాయి. మీరు సత్యం, న్యాయం వైపు నిలబడితే ఈ గౌరవం మరింత బలపడుతుంది. 17వ అంశం, ఆధ్యాత్మిక మార్పు. ఈ కాలంలో మీలో ఒక ఆధ్యాత్మిక మార్పు ప్రారంభమవుతుంది. మీరు ఇప్పటివరకు బయట ప్రపంచం మీద ఎక్కువగా దృష్టి పెట్టినా ఇప్పుడు మీ అంతర్ముఖంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. మీ జీవితంలో జరుగుతున్న సంఘటనలకు ఒక లోతైన అర్థముందని మీరు గ్రహించగలుగుతారు. మీరు దేవుని వైపు ఆకర్షితులవుతారు. ఆలయానికి వెళ్లడం, మంత్రాలు జపించడం, ధ్యానం చేయడం వంటి విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఇది కేవలం ఒక అలవాటు కాదు, మీ మనసుకు ప్రశాంతత ఇచ్చే ఒక మార్గమవుతుంది. మీరు ఈ సమయంలో పొందే ఆధ్యాత్మిక అనుభూతి మీ జీవితాన్ని సమతుల్యంగా మారుస్తుంది. మీరు కష్టాలను కూడా ఒక పాఠంగా తీసుకునే స్థితికి చేరుకుంటారు. ఇది మీలో ఒక స్థిరత్వాన్ని, ఒక నమ్మకాన్ని పెంచుతుంది. మీరు మీలో ఉన్న భయాలను, అనుమానాలను ధీరగా వదిలిపెట్టడం ప్రారంభిస్తారు. ఈ ఆధ్యాత్మిక మార్పు మీకు భవిష్యత్తులో సరైన మార్గాన్ని చూపించే శక్తిగా మారుతుంది. 18వ అంశం, దేవుని కటాక్షం. మీనరాశివారికి ఈ 4 రోజుల్లో దేవుని కటాక్షం బలంగా ఉంటుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కసారిగా తగ్గిపోతున్నట్లు అనిపించవచ్చు. కొన్ని విషయాలు మీరు అనుకున్న విధంగా జరగకపోయినా చివరికి మీకు మంచిదే జరుగుతుంది. మీరు ఒక ప్రమాదం నుండి తప్పించుకునే అవకాశం కూడా ఉంది. మీరు అర్థం చేసుకోలేని విధంగా కొన్ని మంచి సంఘటనలు జరుగుతాయి. ఇది దేవుని అనుగ్రహం వల్లే సాధ్యమవుతుంది. మీరు ఈ సమయంలో భక్తితో, విశ్వాసంతో ముందుకు సాగితే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీరు చిన్నగా చేసిన ప్రార్థన కూడా పెద్ద ఫలితాన్ని ఇవ్వగలదు. మీరు మీ మనసులో ఉన్న సందేహాలను దేవుని ముందు ఉంచితే మీకొక దారి కనిపిస్తుంది. ఈ కటాక్షం మీకు రక్షణగా, మార్గదర్శకంగా పనిచేస్తుంది. మీరు మీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటే మీ జీవితంలో మరిన్ని మంచి మార్పులు వస్తాయి. 19వ అంశం, జీవితంలో పెద్ద నిర్ణయం. ఈ 4 రోజుల్లో మీరొక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశం కావచ్చు. ఉద్యోగం మారడం,
ఒక కొత్త వ్యాపారం ప్రారంభించడం, ఒక సంబంధం గురించి నిర్ణయం తీసుకోవడం వంటి విషయాలు ఉండవచ్చు. మీరు ఈ సమయంలో తొందరపడకుండా ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ మనసు ఒకటి చెబితే మీ పరిస్థితులు ఇంకొకటి చెబుతాయి. ఈ సమయంలో మీరు సమతుల్యతతో ఆలోచించాలి. మీరు తీసుకునే ఈ నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. అందుకే మీరు ఎవరైనా చెప్పిన మాటలను అలా నమ్మకుండా మీ అనుభవం, మీ అవగాహన ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. మీరు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై స్థిరంగా ఉండాలి. ఈ నిర్ణయం మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. 20వ అంశం, మీ జీవితం పూర్తిగా ఎలా మారుతుంది? ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపులాంటివి. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు, నిరుత్సాహం, అనిశ్చితి ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు ఒక కొత్త దారిలోకి ప్రవేశిస్తారు. ఈ మార్పు ఒక్కసారిగా పెద్దగా కనిపించకపోయినా క్రమంగా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఆలోచించే విధానం మారుతుంది, మీరు తీసుకునే నిర్ణయాలు మారుతాయి, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మారుతాయి. మీరు మీపై నమ్మకం పెంచుకుంటారు. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా చూడగలుగుతారు. మీరు ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు మీకొక పాఠంగా మారుతాయి. మీరు మరింత బలంగా, మరింత స్పష్టంగా ముందుకు సాగుతారు. ఈ మార్పు మీకు శాశ్వతంగా ఒక కొత్త స్థిరత్వాన్ని ఇస్తుంది. మీరు మీ జీవితాన్ని మీరు నియంత్రించగలరని అర్థం చేసుకుంటారు. ఈ 4 రోజులు మీకొక కొత్త ప్రారంభం, ఒక కొత్త ఆశ, ఒక కొత్త దిశను అందిస్తాయి. మీనరాశివారికి ఈ 4 రోజులు ఒక సాధారణ కాలం కాదు. ఇది మీ జీవితాన్ని మెల్లగా కాని గట్టిగా మార్చే దశ. మీరు ఈ వీడియోలో విన్న ప్రతి విషయం మీకొక దారిని చూపించడానికి, ఒక సంకేతాన్ని అందించడానికి చెప్పబడింది. మీరు ఈ సంకేతాలను గమనించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితంలో మీరు కోరుకున్న మార్పు తప్పకుండా జరుగుతుంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు వృధా కావు. ప్రతి బాధ, ప్రతి ఆలస్యం మీకొక పాఠం నేర్పింది. ఇప్పుడా పాఠాలు ఫలితాలివ్వబోతున్నాయి. మీరు మీపై నమ్మకముంచి ముందుకు సాగాలి. మీ ఆలోచనలపై నియంత్రణ ఉంచి ప్రతి అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సమాచారం మరొకరికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తే తప్పకుండా షేర్ చేయండి. మా ఛానల్ రుద్ర ఫలాలును సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీనరాశివారు ప్రతిరోజూ ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం నమః శివాయ. ఈ మంత్రం మీ జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించి మీకు శాంతి మరియు విజయాన్ని అందిస్తుంది. మీరు భక్తితో జపిస్తే మీ మార్గంలో ఉన్న సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మీ జీవితం మారబోయే ఈ దశలో మీకు రక్షణగా, మార్గదర్శకుడిగా నిలిచేది ఒకే శక్తి, శివుడు. అలాగే వ్యక్తిగత జాతక విశ్లేషణ, రత్నాలు, యంత్రాలు, పూజలు వంటి ఆస్ట్రాలజీ ప్రాడక్ట్స్ అండ్ గైడెన్స్ కోసం మా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ పేజెస్ను తప్పకుండా ఫాలో అవ్వండి. లింక్ బయోలో ఉంటుంది.